తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు మాట్లాడుతున్న తీరు యావత్ భారతదేశాన్ని అవమానించేకరంగా ఉంది. అయ్యా మహేష్ గౌడ్ గారు, ఇవాళ మీరు హరీష్ అన్నను ఏదో చేయాలన్నటువంటి ఉద్దేశంతో పిచ్చిలేసి మతి భ్రమించి సోయి లేక మీరు మాట్లాడుతున్న మాటలు ఏంది అని అంటే ఎంత దిగజారిపోతున్నారంటే, ఇవాళ హరీష్ అన్న జపం చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్లను కూడా మీరు మర్చిపోయి దేవుళ్లను కూడా ఇవాళ శూద్ర మాతలుగా శూద్ర పూజలకు నిలయంగా అభివర్ణించడము ఎంత సిగ్గుమాలిన చర్య అంటే చెప్తా విను మహేష్ గౌడ్ గారు. కాళీమాత అనంటే తమిళనాడు రాష్ట్రానికి ఆదిశక్తి. తమిళనాడు రాష్ట్రం అంతా గ్రామ గ్రామాన జాతరలు జరుపుతూ మరి వారి యొక్క వాళ్ళు పూజించేటువంటి కాళీమాత ఇవాళ రాష్ట్రం ఒక రాష్ట్రమే పూజిస్తున్నటువంటి కాళీమాత దర్శనానికి పోతే నువ్వు వక్రీకరిస్తా ఉన్నావు. ఇవాళ తమిళనాడు ప్రజలనే కాదు, యావత్ ప్రతి హిందువుని కూడా నువ్వు ఇవాళ అవమానించి అవమానకరంగా మాట్లాడుతా ఉన్నావు. అంటే నీకు హరీష్ రావు గారి ధ్యాసలో ఎంత సోయి తప్పి మాట్లాడుతున్నావో, తాగుబోతు కూడా ఇంత సోయి తప్పి కూడా మాట్లాడు. తాగుబోతున్న దగ్గర కూడా ఒక హేముంటది, ఒక మాట నిబద్ధత ఉంటది. కానీ మీరు అంతకంటే నీచమైనటువంటి స్థితికి జారిపోయి అలా దేవుళ్లను కూడా శూద్ర పూజలకు నిలయంగా మాట్లాడడం ఇది సిగ్గుచేటు. ఇవాళ నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఇటు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ జాతికి మరి భక్తులకు యావత్ భారతదేశ ప్రజానికానికి దాంతో పాటుగా హరీష్ రావు గారికి క్షమాపణలు కోరుతూ నువ్వు ఏదైతే వక్రీకరించి మాట్లాడినావో, త్రిచీపురంలో శ్రీరంగనాథ స్వామి ఉంటాడు, కాళీమాత ఉంటది, యావత్ తమిళనాడు ప్రజలు కొలిచేది. ఆ ప్రాంతానికి పోయి నువ్వు ముక్కు నాలుగు రాసి క్షమాపణ కోరాలి. నిజంగా ఒక్క మాట అడుగుతున్న మహేష్ కుమార్ గౌడ్, నీకు దమ్ముంటే సీము నెత్తురు కనుక ఉంటే అది క్షుద్ర పూజలకు నిలయం అని త్రిచి నగరానికి పోయి అదే కాళీమాత గుడి దగ్గర ఈ కాళీమాత గుడి ఇది క్షుద్ర పూజలకు నిలయం అని చెప్పి ఒక్క మాట మాట్లాడు. ఉరికిచ్చి బట్టలు ఇడిపించి చెప్పులతోని మెట్టలతోని కొట్టుకుంటే నిన్ను తెలంగాణ దాకా భారతదేశం ఇడిచిపెట్టిపోయేదాకా తరిమి ఆ తమిళనాడు ప్రజలు కొడతారు. ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు? ఎందుకు ఇంత సోయిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఇలా రాజకీయం చేస్తా ఉన్నారు. ఇలా ఎలినో ప్రభావం ఉంది, నీళ్ళిర నాయన అంటే నీళ్ళిచ్చే పరిస్థితి లేకుండా ఇలా గోదావరి నీళ్లు కిందికి వెళ్లిపోతా ఉంటే ఆ నీళ్లు ఎత్తిపోయేలోని దద్దమ్మలు, అది శాతగాని దద్దమ్మలు, వాటిని ప్రజలను కాపాడలేక ప్రజలకు మీరు జలాలను అందించలేక శాతగాక ఇవాళ ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడితే ఉరికించుకుంటే ఖచ్చితంగా కొడతారు. మహేష్ గౌడ్ గారు, నువ్వు నిజంగా నేను ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు తమిళనాడు పోయి అదే దైవస్థానంలో ఈ మాట మాట్లాడాలి. నీకు ఏ మాత్రం ఉన్నా కూడా నువ్వు పీసీ ప్రెసిడెంట్ అయితే నిజంగా నీకు మానవత్వం ఉంటే నువ్వు అక్కడ పోయి మాట్లాడు. మా హరీష్ అన్న జపం చేస్తూ మా హరీష్ అన్నను ఏమీ చేయలేక సోయి తప్పిపోయి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునే లేదు. మా హరీష్ అన్న గారిని గాని దేవుళ్ళని గాని ఇట్లా వక్రీకరించి మాట్లాడతానంటే నిజంగా కూడా ఉరికించి కొడతాం. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నీ